హలో ఆల్, వెల్కమ్ టు Aruna'sMagazine. ఈరోజు చాలా టేస్టీగా తొందరగా అయిపోయి ఒక చికెన్ కర్రీ రెసిపీ నేర్చుకుందాం. ఇది బ్యాచిలర్స్ రెసిపీ కూడా అనొచ్చు. ముందుగా ఒక కళాయి తీసుకోవాలి. అందులో చికెన్ ఒక 1/2 kg వేసుకోవాలి. అలాగే ఇందులో సాల్ట్ ఒక 1/2 to 3/4 టీ స్పూన్ వేసుకోవాలి. కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు. సన్నగా తరుక్కొని పొడవుగా వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి మనం స్టవ్ మీద కుకింగ్ కోసం పెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో. కాసేపు అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. వాటర్ అంతా ఇంకిపోయింది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాగా కలిపి ఒకసారి మూత పెట్టి మరొకసారి ఉడికించుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకుందాం. మరొకసారి కలుపుదాం. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఫైనల్గా మనం కొంచెం కరివేపాకు, అలాగే పొడవుగా తరిగిన గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఒకసారి బాగా కలిపి అలా హై టు మీడియం బండి అలాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ బయటకు వచ్చి చికెన్ కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోతుంది. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చికెన్ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్తో బాగుంటుంది, అలాగే రోటీస్తో కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.